కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. అందంగా కనిపించాలి అనుకున్నప్పుడు మన హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకుంటాం. ఎన్నెన్నో హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాము. యూట్యూబ్లో ఏ కొత్త వీడియో వచ్చినా మనం ట్రై చేస్తూనే ఉంటాం. కానీ దానివల్ల ఎంత ప్రయోజనాలు ఉంటాయి మనకి? చాలామంది సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు. లైక్ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి, మరీ ముఖ్యంగా గ్రే హెయిర్ త్వరగా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అవ్వడము, లేకపోతే మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు సడన్గా ఎప్పుడైనా ఒక హెయిర్ తెల్లగా కనిపిస్తారే అప్పుడే నాకు వైట్ హెయిర్ వచ్చింది అని బాధపడుతూ ఉంటారు. మరి ఇలా సప్లిమెంట్స్ యూజ్ చేయకుండా మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ టి వేణుగోపాలరావు గారు. వారితో మాట్లాడి ఈరోజు ఒక మంచి చిట్కా అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చాలా మంది జనరల్గా వైట్ హెయిర్ రావడం అనేది చాలా పెద్ద ఇష్యూగా ఫీల్ అవుతూ ఉంటారు. అరే, ఈ ఏజ్లోనే నాకు వైట్ హెయిర్ వచ్చిందా, ఎందుకు వచ్చింది? లైక్ దానికి చాలా కారణాలు ఉండొచ్చు. మరి మన ఆయుర్వేదంలో ఈ సప్లిమెంట్స్కి ధీటుగా పనిచేసే ఆయుర్వేద చిట్కాలు ఈరోజు మాకు చెప్పండి. తప్పకుండా అమ్మా. సో మనకి ముఖ్యంగా ఒక మనిషి అందంగా కనబడడానికి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో ఫీల్ కావడానికి అపియరెన్స్ అనేది, ఫిజికల్ అపియరెన్స్ వెరీ ఇంపార్టెంట్ చెప్తారు కదా. సో ఒక మనిషిని చూడగానే ఫస్ట్ ఫేస్తో పాటు మనకు కనపడేది ఏంటంటే హెయిర్ స్టైల్. సో ఈ హెయిర్ సమస్యలతో బాధపడే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది, మీకు తెలుసు కదా. సో అయితే చాలా మంది మీరు అన్నట్టు ఇంటర్నెట్లో అక్కడ ఇక్కడ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అవి హెయిర్ ఆయిల్స్ తెప్పించుకుంటారు, లేకపోతే సీరం అని, హెయిర్ సీరం, షాంపూస్ అని, ప్యాక్స్ అని, ఏవో రకరకాలుగా వాడుతూనే ఉంటారు. ఇక్కడ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ సమస్య జుట్టుది కాదు, సమస్య శరీరంలో ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఈ రూమ్ ఉంది అనుకోండి, ఈ రూమ్ లో ఒక పక్కకు చెత్త ఉంది, రూమ్ అంతా వాసన వస్తుంది. మనం చేయాల్సిన పని ఏంది? ఆ చెత్త తీసి బయట పడేయాలి. అంతే తప్ప ఆ వాసన కొరకు రకాల స్ప్రేలు వాడడం, ఇంకేదో డిస్ఇన్ఫెక్షన్స్, ఇంకేదో వాడడం, లేకపోతే ఇంకేమో చేయడం కాదు కదా. ఒక 10 minutes రిలీఫ్ ఇస్తదేమో, బట్ ఎండ్ ఆఫ్ ది డే అది క్లీన్ చేసినప్పుడే బాగుంటది. సో మీరు వాడే ఆయిల్స్ కూడా అదే అంతే అన్నమాట. హెయిర్ ప్యాక్స్ కానీ, హెయిర్ సిరమ్స్ కానీ అదే అన్నమాట. ఓకే. ఇక్కడ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారము ఈ జుట్టు రాలడం అనే సమస్యకి వాత దోషము, పిత్త దోషము, ఈ 2 రకాల దోషాలు కారణం అన్నమాట. ఓకే. సో వీటిని బ్యాలెన్స్ చేసే ఫుడ్ ఐటమ్, లేకపోతే ఒక మూలికా యోగం ఆయుర్వేదంలో బ్రహ్మాండంగా చెప్పారు అనమాట. అసలు చాలా మందికి తెలియదు. సార్ ఎంతసేపు ఈ హెయిర్ ఆయిల్ ఇవ్వండి, చెప్పండి, ఈ చిట్కా చెప్పండి, ఆ చిట్కా చెప్పండి, మందారమాకు, తర్వాత భృంగరాజు ఇది ఎక్స్టర్నల్ చాలా మంది తెలుసు, నేను చెప్తాను దాని గురించి. తర్వాత ఇంకేదో ఒక రకరకాల ఆయిల్స్ అవి తయారు చేసేటి అన్ని చూపిస్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు. తగ్గే వాళ్ళకి తగ్గుతుంది, ఎక్కువ వాళ్ళకి ఎక్కువ అవుతుంది, అసలే పని చేయని వాళ్ళకి ఎంతో మంది ఉంటారు. కానీ ఇక్కడ మనకి మీరు ఏదైనా ఎక్స్టర్నల్గా ఏమన్నా చేయండి, నేను దానిని ఏమన్నా నేను వాడుకో, నో ఇష్యూ. కానీ ఎక్స్టర్నల్ కంటే కూడా ఇంటర్నల్గా మనకి ఈ దోషాలను బ్యాలెన్స్ చేయడం అనేది అత్యంత ముఖ్యమైన అవసరం. ఎందుకంటే ఆయుర్వేదంలో ఏమని చెప్పారంటే, క్రోధ శోక శమాకృత శరీర ఉష్మ ఊర్ధ్వగత అని చెప్పారనమాట. అంటే సో ఆ రెమెడీ అనేది దానికి ఎందుకు చెప్పారు, ఆ రెమెడీ వల్ల ఎటువంటి ఉపయోగాలు నేను తర్వాత చెప్తాను. ముందు చాలా మంది ఈగర్ గా వెయిట్ చేసేది ఏంటంటే రెమెడీ ఏం చెప్తారు. దీనికి ఏం చేయాలంటే, దీనికి 3 మూలికలు అవసరం అమ్మా. ఒకటి రాసుకోండి, చాలా మందికి గుర్తు మళ్ళీ చూడాలని, లేకపోతే మీరు రాసుకొని పెట్టుకోవచ్చు. చాలా సింపుల్, 3 ఓన్లీ, దీంట్లో ఉండే 3. ఒకటి భృంగరాజ్, గుంట గలిజేరు, తెలుగులో గుంటగలగరాకు, లేకపోతే గుంటగలగర అనే అంటారు. కొంతమంది కొన్ని చోట్ల గుంట గలిజేరు అంటారు. భృంగరాజు దీని పేరు, చాలా మందికి తెలుసు, పొలాలలో పెరుగుతుంది. మీరు వీలైతే, మీకు ఓపిక ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకొని నీడనే ఎండించాలి, సమూలం అంటే విత్ రూట్ మొత్తం, టోటల్ గా ప్లాంట్ మొత్తం, మొక్క మొత్తం తీయాలన్నమాట. ఇది ఎందుకంటే మామూలుగా ఇది కొన్ని పొలాలలో ఇది కలుపు మొక్కలాగా పెట్టి తీసి పడేస్తారు పక్కకి, దొరికే చోట చాలా ఎక్కువ దొరుకుతుంది. ఇది కలుపు మొక్కలాగా అనమాట. కొన్ని అంటే చాలా వరకు పొలాలనే పెరుగుతుంది, ఇది కలుపు మొక్కలాగా పెరుగుతుంది. ఈ కలుపు తీసి పక్క పడేస్తారు, దానికి ఏం వాల్యూ ఇయ్యరు అనమాట. సో అలా మీరు దాన్ని కలెక్ట్ చేసుకొని, శుభ్రం చేసుకొని, నీడన ఆరబెట్టుకోండి.
ఓకే మంచిగా అంటే గాలి బాగా తాగాలి, నీడ నారాలన్నమాట. నీడ నాడితే ఆ గ్రీనిష్ నెల్స్ అట్లే ఉంటుంది అన్నమాట దాంట్లో. విత్ రూట్ అంటే మనకి భృంగరాజ సమూలం అని చెప్పారు. సమూలం అంటే విత్ రూట్ అనమాట. ఓకే బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది ఒక ఇంగ్రీడియంట్. రెండవది నల్ల నువ్వులు. నల్ల నువ్వులు అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య మనకి నల్ల నువ్వులు అంటే జెట్ బ్లాక్ ఉండవు అమ్మా ఇప్పుడు. కానీ చాలా మంది అనుకుంటారు జెట్ బ్లాక్ ఉండేటి నల్ల నువ్వులు అంటారు. అవి కలర్ వేసినాయి, అట్లనే దొరుకుతున్నాయి కదా ఆ దొరికేటి అన్ని రంగేసినాయి. అయ్యో ఓకే, అవి తెచ్చుకొని మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నామంటారా? నల్ల నువ్వులు అంటే నిజానికి కొంచెం రాగి రంగులో ఉంటాయి అన్నమాట. ఓకే, తెల్లవి కాకుండా కొంచెం రాగి రంగులో ఉండేటి నల్ల నువ్వులు. మీకు దాదాపుగా ఇప్పుడు ఈ పూజా స్టోర్స్ లో అక్కడ ఇక్కడ దొరికేటి అన్ని కూడా నల్ల నువ్వులు, రంగేసిన నల్ల నువ్వులు. ఎంత నల్లగా ఉంటే అంత మంచి అనేది మనం మైండ్ లో ఫిక్స్ చేసింది అనమాట. అది తప్పదు. నల్ల నువ్వులు అంటే మామూలుగా రాగి కలర్ లో ఉంటాయి. అవి మీరు తెచ్చుకొని పొడి చేసుకోండి. ఓకే, భృంగరాజు కూడా మీరు పొడి చేసి పెట్టుకోండి. ఎండిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవచ్చు. మంచిగా జల్లడ పట్టేసి మెత్తడి పొడి చేసుకోండి. అదేవిధంగా నల్ల నువ్వులను కూడా మెత్తగా దంచండి, అది పొడి కాదు, పక్కకు పెట్టేసుకోండి. బాగా దంచేసి పెట్టుకోండి. తర్వాత ఉసిరికాయ, ఎండించిన ఉసిరికాయ. మామూలు ఉసిరికాయ పొడి దొరుకుతుంది, లేకపోతే ఉసిరికాయ ముక్కలు దొరుకుతాయి డ్రై. మీకు ఓపిక ఉంటే అది తెచ్చుకొని పొడి చేసుకొని, లేకపోతే డైరెక్ట్ మీరు ఉసిరికాయ పొడి తెచ్చుకోవచ్చు. నో ఇష్యూ. మీకు ఇక్కడ ఆయుర్వేదిక్ షాప్ లో ఉసిరికాయ దొరకని తెలియని వాళ్ళు ఉండరు, దొరకని అదే ఉండదు, తెలియదు. చాలా ఈజీగా దొరుకుతుంది. అయితే దీని రేషియో ఎట్లా, ఫస్ట్ మీరు రాసుకోండి. భృంగరాజు సమూలం పొడి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సో అది ఒక భాగం. ఓకే, రెండవది ఉసిరికాయ, ఇది అర్ధ భాగం. తర్వాత మూడవది నల్ల నువ్వులు, ఇవి అర్ధ భాగం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తో నేను చెప్తాను మీకు. ఉదాహరణకి 200 గ్రాముల భృంగరాజు పొడి, దానికి 100 గ్రాముల నువ్వుల పొడి, 100 గ్రాముల ఉసిరి పొడి, ఇవన్నీ ఎంత అయినాయి? 400 గ్రామ్స్ అయినాయి. ఈ 400 గ్రామ్స్ కి సమానంగా బెల్ల పొడి కలపండి. బెల్లం. ఓకే, సో బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ పొడి కలపండి. అంటే మిశ్రి పొడి, కలకండ అంటారు కదా, ఆ పొడి కలిపేసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేసేయండి. ఎందుకంటే నువ్వులు కొద్దిగా మెత్తగా ఉంటాయి కదా, దాంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది పొడి కాదు. ఇవన్నీ కలిపినప్పుడు పొడి అవుతుంది అనమాట. ముందు భృంగరాజు పొడికి నువ్వుల పొడి కలిపి బాగా నూరండి. సో ఆ మనకి ఆ నువ్వులలో ఉండే ఈ ఆయిల్ కంటెంట్ అంతా భృంగరాజుకి అంటుకుంటుంది. తర్వాత ఉసిరి పొడి కలపండి. సో ఇంకా అది డ్రై అవుతుంది అనమాట, మీకు ఓవరాల్ గా పొడి అవుతుంది. ఇదంతా అయిన తర్వాతనే మీరు బెల్ల పొడి కలపండి. బాగా కలిసిన తర్వాత మీకు వీలైతే ఉండలు చేయగలిగితే ఉండల్లాగా చేయండి. ఎంత సైజు అంటే మామూలుగా ఒక 1/2 గ్రామ్. అంటే మనకి ఉదాహరణ చెప్పాలంటే రేగుకాయ ఉంటుంది కదా, చిన్న రేగి పండంతా చేసుకోండి. అలా చేసుకోండి. లేదు అంటే దీని మోతాదు ఎట్లా అంటే 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్. ఉదయం పూట పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత ఏమి తినక ముందు ఒక ఉండ వేసుకోండి, లేకపోతే 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ నోట్లో వేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఎందుకంటే దీంట్లో నువ్వులు ఉంటాయి కాబట్టి కొంచెం డైజెషన్ కావడానికి ఇబ్బంది. సో కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగేసేయండి. తాగిన తర్వాత 1 గంట వరకు ఏం తీసుకోకండి. ఇది ఒక మెడిసిన్ లా తీసుకుంటున్నాం సార్. మెడిసిన్ లా సప్లిమెంట్ కదా ఇది, మెడిసినల్ సప్లిమెంట్. ఎందుకు? మనం వాత దోషము పిత్త దోషాన్ని రెండింటిని తగ్గించే మెడిసిన్. అది కూడా ఇది తగ్గిస్తూ మనకి హెయిర్ మీద ఎఫెక్ట్ ఉండే విధంగా మన పూర్వీకులు, మన భైషజ్య రత్నావళి అని ఒక బుక్ ఉందన్నమాట. అది 12th సెంచరీలో రాసిన బుక్ అనమాట అది. సో దాంట్లో ఉందన్నమాట యోగం, భైషజ్య రత్నావళి, యోగ రత్నాకరం, బసవరాజీయం, ఇలాంటి పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పింది. ఇది నా ఫార్ములా కాదు, మన పూర్వీకులు, మన మహర్షులు, ఆయుర్వేద మహర్షులు చెప్పింది అనమాట ఇది. దాన్ని నేను మీకు వాడుకలోకి తీసుకురావడానికి మీకు చెప్తున్నాను అనమాట. ఇంకొకటి, వాడే విధానం మీద క్లారిటీ వచ్చింది కదా. సో ఎంతకాలం వాడాలి? సెకండ్ క్వశ్చన్. ఎన్ని రోజులు వాడాలి? డైలీ మార్నింగ్ 1/2 టీ స్పూన్ ఎంటీ స్టమక్ లో వేసుకోండి. మీరు వేసుకున్నాక 1 గంట వరకు ఏం తీసుకోకండి. దాని తర్వాత మీరు ఏదైనా డైట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఏదైనా టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, జనరల్గా తాగొచ్చు, రొటీన్గా తాగొచ్చు. రెండో క్వశ్చన్, ఎంతకాలం తీసుకోవాలి? మీ ఇష్టం. అది ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్, దీంట్లో భృంగరాజు ఉంది, ఉసిరికాయ ఉంది, అందరు లోపలికి వాడేదే, నువ్వులు ఉండేది, దీంట్లో ఏముంది. సో ఎంతకాలమైనా వాడచ్చు. మామూలుగా అయితే నేను సజెస్ట్ చేసేది అంటే మినిమం 3 మంత్స్. 3 మంత్స్ ఖచ్చితంగా డైలీ వాడండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు ఆశ్చర్యపోతారు అనమాట. సార్ వీటి గురించి ఇన్ని వేలు ఖర్చు పెట్టినాం, ఇన్ని సప్లిమెంట్స్ యూజ్ చేసినాము, ఇన్ని సెంటర్లకు వెళ్తారు, లక్షలు పెట్టుకుంటున్నారు.
ఈ హెయిర్ ఫాల్కి సంబంధించిన సెంటర్స్కి వెళ్ళి ఉమ్, అవన్నీ అవసరం లేదు. ఉమ్, సో హ్యాపీగా వాడుకోండి. కాకపోతే దీనికి కావాల్సింది ఏంది ఓపిక. అవును. ఇప్పుడు అంత ఓపిక లేదు మాకు. ఈ రోజు వాడితే ఈ రోజు ట్రీట్మెంట్ చేయించుకుంటే వారం రోజుల్లో మనకి జుట్టు అంతా పెరగాలంటే అది అది అయ్యే పని కాదు. అంతే పని కాదు, ఆ ఖర్చు కూడా అవుతుంది. ఉమ్, సో ఓపికగా వాడండి. 3 months కాకపోతే 6 months వాడండి, నష్టం ఏం లేదు. ఉమ్, ఓకే, ఈ క్వశ్చన్ అయిపోయింది. ఇంకో క్వశ్చన్ చాలా మందికి ఏంటంటే, సార్ దీనికి ఏమైనా పథ్యం చేయాలా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఉమ్, ఎందుకంటే నాగరికి కొన్ని వేల మంది నేను ఇప్పటివరకు నాకు అంటే చూశాను కదా అడిగే వాళ్ళని. ఉమ్, సో వాళ్ళందరూ అడిగేది ఏంటంటే, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఉమ్. మీరే ఆలోచించండి. అసలు దీంట్లో side సైడ్ effects ఎఫెక్ట్స్ రావడానికి వచ్చే అవకాశం things ఏం ఏమి? లేవు బెల్లం కదా. సైడ్ ఎఫెక్ట్ వస్తుందా? ఉమ్. నువ్వుల వల్ల నువ్వుల సైడ్ వల్ల ఎఫెక్ట్ side వస్తుందా? effect రాదు. ఉసిరికాయ ఉసిరికాయతో ఇంకా సైడ్ చాలా ఎఫెక్ట్ సి వస్తుందా? విటమిన్ వస్తుంది, మంచి మురుగరాజుతో పోషక- సైడ్ ఎఫెక్ట్ వస్తుందా? అవును. కదా, అన్ని న్యాచురల్ గా Natural. ప్రకృతి పరంగా వచ్చాయి కాబట్టి. అంతే. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ సమస్య లేదు, మర్చిపోండి మీరు. ఓకే, సెకండ్ వచ్చేసి పథ్యం ఏమైనా చేయాలి దీనికి. అంటే ఇవి తీసుకున్నప్పుడు వేరే వేరే ఏమైనా పథ్యం స్పెషల్ గా ఏమైనా ఫుడ్ అవాయిడ్ చేయాలా? సో ఒక్కటం ఇక అందరూ మీరు గమనించాల్సింది ఏంటంటే, పథ్యం అనేది సమస్యకు ఉంటుంది, మందుకు ఉండదు. ఇది ఒకటి. ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా రోజు ఒక 4-5 మిరపకాయ బజ్జీలు తినే అలవాటు, ఓ నెల రోజుల తర్వాత కడుపులో మంట మొదలైంది, అవును, దానికి పథ్యం ఏముంటుంది? అవి తినడం మానేయాలి కదా. అదే నేను అవి పెద్ద తింటాను, పథ్యం. నాకు మందు వేసుకుంటాను అంటే కుదరదు కదా. ఉమ్, సో ఇక్కడ ఏంటంటే, నేను ముందు చెప్పాను కదా, ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం వాత పిత్త దోషాలను ప్రకోపింపచేసే ఫుడ్ ఐటమ్స్ ని అవాయిడ్ చేయడం అనేది దీంట్లో సగం ట్రీట్మెంట్. ఓకే. ఏముంటాయి సార్ ఆ ఐటమ్స్ ఆ, వాతపిత్త చెప్తా. దోషాలకు? ఇప్పుడు మసాలా ఫుడ్ ఎక్కువ తింటున్నారు, అంటే ఎక్కువ ఈ స్పైసెస్ స్పైసీ ఎక్కువగా. బిర్యానీలు అవి ఇవి అన్ని తీసుకుంటారు. ఒకటి డీప్ ఫ్రై చేసినాయి, తర్వాత పికిల్స్. పికిల్స్ కూడా తినకూడదు. పికిల్స్ అంటే కొంతమందికి, అంటే ముఖ్యంగా వాత శరీరము పిత్త శరీరం, అంటే హీట్ బాడీ ఉంటుంది కదండి కొంతమందికి, హీట్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఓకే, సో వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఈ ఫుడ్స్ దీంట్లో కూడా వాతపిత్తాలను తగ్గించే మూలికలే అవి. ఓ దిక్కు వాతపిత్తాలను తగ్గించే మందు వాడుకుంటూ వాటిని పెంచే ఫుడ్ తింటే ఉపయోగం ఏముంటుంది కదా. సో అందుకని వాటిని తగ్గించే ఫుడ్ ఐటమ్స్ తినాలి. అంటే లైఫ్ స్టైల్లో కూడా ఏంటంటే లేట్గా పడుకోకూడదు. ఎందుకంటే మనకి లేట్గా పడుకోవడం వల్ల వాత దోషం పెరుగుతుందని చెప్తారు అన్నమాట ఆయుర్వేదంలో. సో మనకి వాత దోషం కూడా ఒకటి కారణం అని చెప్పాం కదా హెయిర్ ఫాల్కి. సో కాబట్టి అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి. తర్వాత అజీర్ణ భోజనము అంటారు, ముఖ్యంగా చాలా మంది తెలియదు ఇది. అజీర్ణ భోజనం అంటే ఏంటి, అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. ఇది కొంతమందికి ఒక అలవాటు అనమాట. 8 గంటల లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, 1:30 లోపు లంచ్ చేయాలి, 8:30 లోపు డిన్నర్ చేయాలి. టైమింగ్ను పెట్టుకొని తింటారు. ఓకే, వాళ్ళకి డైజెషన్కి ఇబ్బంది లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. కొంతమందికి ఏమవుతుందంటే ఆకలి ఉండదు, కానీ 8 అయిందని తింటారు. అవును, చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు. 80% అట్లే ఉంటారు. కొంతమంది పొద్దున చేసిన బ్రేక్ఫాస్టే జీర్ణం కాదు, ఆకలి కాదు, హెవీగా తినేస్తారు, కానీ 1:30 అయింది, తినాలి. తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది అని గ్యాస్ ఫామ్ అవుతుందనో అదో తింటారు. తర్వాత 7:30 అయింది, 8 అయింది, ఏమీ ఆకలి లేదు, అసలు ఇంత కూడా తినాలనిపించదు, కానీ 7:30 అయింది, తినాలి. సో దీన్ని అజీర్ణ భోజనం అంటారు అనమాట. అంటే ముందు తిన్న ఆహారము పూర్తిగా డైజెషన్ కాకముందు తినే భోజనాన్ని అజీర్ణ భోజనం అంటారు. ఇది చాలా రకాల సమస్యలకి మూల కారణంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమోదోషం అంటే టాక్సిన్స్ అనమాట, బాడీలో ఒక రకమైన విషాలు మొదలవుతాయి. అవి రక్తంలోకి చేరి అవి రకరకాల స్కిన్ సమస్య, హెయిర్ సమస్యకు మూల కారణంగా ఉంటాయి. కాబట్టి అజీర్ణ భోజనం అనేది పూర్తిగా మంచి ఆకలి ఉన్నప్పుడు మంచి ఫుడ్ తినండి. ఇంకొకటి నిద్ర, సరైన నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఇన్ టైం ఫుడ్, ఇన్ టైం స్లీప్. ఓకే, ఎందుకంటే ఆయుర్వేదం చెప్తారు ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం, ఇవి త్రయోప స్తంభాలు అంటారు. ఒక 3 స్తంభాలు అనమాట. ఒక ట్రైపాడ్కి 3 పాదాలు ఎట్లయితే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉంటుందో, సో ఈ 3 కూడా ఒక మనిషి యొక్క ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి అవసరమయ్యే ఉపస్తంభాలు, అంటే 3 pillars ఆఫ్ హెల్త్ అంటారు అన్నమాట. ఓకే, సో నిద్ర చాలా ఇంపార్టెంట్. సో మంచి టైంకి ఫుడ్ తినండి, టైంకి పడుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఈ సప్లిమెంట్ వాడండి. వాత పిత్త దోషాలను మీరు ఇంక్రీజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ మానేయండి.
అంటే మీకు అర్థమయ్యేది చెప్తాను, ఇన్ఫ్లమేటరీ ఫుడ్, ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటారు అనమాట. ఇప్పుడు ఇంటర్నెట్లో దొరుకుతాయి ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఏంది అని. సో మీరు చూసుకోండి అది. సో అవి మానేస్తారు. ఓకే. అయితే సార్ మరి చాలా మందికి మీరు ఈ యోగం ఎందుకు సెలెక్ట్ చేసి చెప్పారు సార్ మరి అని ఒక డౌట్. నేను మధ్యలో ఆపాను నేను, ఎందుకంటే డైరెక్ట్ నేను ప్రిపరేషన్కి వెళ్ళిపోయాను అనుకున్నాను, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్కి. తర్వాత ఇంకొకటి అమ్మా చాలా ఇంపార్టెంట్, చాలా మంది అడుగుతుంటారు, నేను చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే సార్ మరి దీన్ని తయారు చేసుకున్న తర్వాత దేంట్లో స్టోర్ చేయాలి ఇది అడుగుతారు. జార్లోనో ఒక స్టీల్ అడుగుతారు నన్ను, నేనేం చేయాలి, నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు. స్టీల్ దాంట్లో చేసుకోవాలా, లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో చేసుకోవాలా, ప్లాస్టిక్ అయితే మూత ఉన్నది దాంట్లో చేసుకోవాలా, మూత లేని దాంట్లో నిజంగా కావాలని అడుగుతారా, లేకపోతే ఫోన్ నెంబర్ ఇస్తాం కదా. ఇన్ఫర్మేషన్ ఇచ్చా కూడా సార్ నాకు చుట్టూ తెల్లగా ఉంది దీనికి ఏం చేయాలని చెప్పి మళ్ళీ కామెంట్స్ పెడుతుంటారు. అసలు వీడియో మొత్తం దాని గురించి అయినప్పుడు మళ్ళీ డౌట్స్. అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంకొక బెనిఫిట్ అమ్మా, సరే ఇది ఓన్లీ హెయిర్ ఫాల్కేనా, ఇంకొకటి అద్భుతమైన ఒక దీనికి ఉపయోగం ఏంటిదంటే సి విటమిన్. సార్ సి విటమిన్ కాదు, ఇది గ్రే హెయిర్, ప్రిమేచర్ గ్రే హెయిర్ ని ప్రివెంట్ చేస్తుంది, అంటే రాకుండా నిరోధిస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తారు, మరి నాకు ఆల్రెడీ గ్రే హెయిర్ ఉంది, ఆల్రెడీ గ్రే ఉంటే దానికి ఏం చేయాలి, మీరు ఇంకా మళ్ళీ అది ఇంకా ఇంక్రూజ్ కాకుండా ఉండడానికి వాడచ్చు, అక్కడతో స్టాప్ చేయొచ్చు. మందు వాడుతుండండి, లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోండి, డైట్ స్టైల్లో చేంజ్ చేసుకోండి, మందు వాడండి. ఇప్పుడు రూపాయిలో ఒక 30% మెడిసిన్, 30% లైఫ్ స్టైల్, 30% లైఫ్ స్టైల్ డైట్ స్టైల్, ఈ మూడు ఒక సింక్రోనైజ్డ్ ఒక కరెక్ట్ పద్ధతిలో ఉంటేనే ఏదైనా సమస్య పోతుంది. అంతే తప్ప నేను మందు తీసుకుంటా, నా ఇష్టం వచ్చింది తింటా, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే కుదరదు కదమ్మా. సో అందుకని ఏంటంటే మూడు కూడా ఉపయోగం. ఇంకొకటి ఏంటంటే మధ్యలో మనం టాపిక్లో ఏంటంటే ఆగినాం కదా, సో దీనికి ఆయుర్వేద పరంగా దీన్ని ఎట్లా వివరిస్తారు సార్ ఏంటి అని, లేకపోతే సో చూడండి దీంట్లో మనకి 3 ఇంగ్రీడియంట్స్. ఒకటి భృంగరాజ్, ఇది మనకి ఒక ది బెస్ట్ లివర్ ఏమంటారంటే టానిక్, ది బెస్ట్ లివర్ టానిక్ అది. సో దాంట్లో ఐరన్ రిచ్ హర్బ్ అనమాట, దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. సో ఐరన్ కూడా మనకి కరెక్ట్ గా ఉన్నప్పుడు అనిమిక్ కండిషన్ రెక్టిఫై అవుతుంది, దానివల్ల హెయిర్ ఫాల్ కి అది ఉపయోగపడుతుంది ఒకటి. తర్వాత మనకి ఈ లివర్ ఫంక్షన్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు మనకి మిగతా బాడీలో ఉండే మెటబాలిజం కూడా కరెక్ట్ గా ఉంటుంది, ఎందుకంటే అబ్జార్ప్షన్ మనం తీసుకునే ఫుడ్ నుంచి సప్లిమెంట్ మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ న్యూట్రిషన్స్ మనకి శరీరానికి అందాలంటే లివర్ ఫంక్షన్ బాగుండాలి. లివర్ ఈజ్ ద లివర్ ఆఫ్ లైఫ్ అంటారు. ఓకే, కాబట్టి లివర్ కూడా సరిగా ఉండాలి. తర్వాత రెండవది నువ్వులు చాలా మందికి తెలుసు, దీంట్లో అసలు మనకి ఒక మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు ఉన్నది అనమాట. సో మీకు ఒకటి చెప్తే ఆశ్చర్యపోతారు, ఏంటంటే మనకి ఒక 26 రకాల అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్ సంబంధించినవి అనమాట. అమైనో యాసిడ్స్ అంటే మనకి మసిల్ బిల్డింగ్ కానీ, లేకపోతే హార్మోన్స్ తయారు కావడానికి కానీ, ఇంకా రకరకాల ఉపయోగాలు ఉంటాయి, అమైనో యాసిడ్స్ అంటారు. సో మనిషికి ఒక 26 రకాల అమైనో యాసిడ్స్ అవసరం ఉంటుంది. దాంట్లో 18 నుంచి 20 రకాల అమైనో యాసిడ్స్ మన నువ్వులలో ఉంటాయి. అంటే ఆలోచించండి, నువ్వులు ఎంత విలువగలిగారు. మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ 2-3 సెంచరీస్ దశాబ్దాల నుంచి, డికేట్స్ నుంచి రకరకాల ఏమంటారు కుకింగ్ ఆయిల్స్ని ఇంట్రడ్యూస్ చేసి నువ్వుల నూనెని పక్కకు దూసేసారు. అప్పుడు నువ్వుల నూనెనే మనకి బేసిక్ అనమాట. తైలం అంటే తిల నుంచి వచ్చిందంటే తైలం అంటారు అనమాట కదా. సో ఇది మనకి నువ్వుల నుంచి వచ్చే, తర్వాత ప్రోటీన్స్ ఉంటాయి, దాంట్లో ఐరన్ రిచ్ ఉంటాయి, తర్వాత విటమిన్స్ ఉంటాయి, తర్వాత సెలీనియం ఉంటుంది, తర్వాత B12 ఉంటుంది, తర్వాత కాల్షియం ఉంటుంది. కాల్షియం చాలా ఉంటుంది ఇట్లా. సో మనకి కాల్షియం రిచ్ ఫుడ్ అది. సో అదొకటి. తర్వాత ఉసిరికాయ ఏంటంటే అందరికీ తెలుసు, ఇది ఒక ఇమ్యూనో మోడ్యులేటర్, బాడీలో మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసినప్పుడు బాడీ డిటాక్సిఫైట్, యాంటీ ఆక్సిడెంట్ అంటారు, మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని కూడా పోతాయి. తర్వాత వైటమిన్ C పుష్కలంగా ఉంటుంది. తర్వాత పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. నువ్వులు వాత దోషాన్ని తగ్గిస్తాయి, వాత పిత్త దోషాలను భృంగరాజు తగ్గిస్తుంది. తర్వాత పిత్త దోషాన్ని ఇది ఉసిరికాయ తగ్గిస్తుంది. కాబట్టి 2 రకాల దోషాలు బ్యాలెన్స్ అవుతాయి అనమాట. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పాను కదా నేను మీకు, క్రోధ శోక శమాకృత శరీరోష్మ ఊర్ధ్వగత కేశాన్ పచతి పిత్తం. ఓకే, సో దీనికి అర్థం ఏంటంటే క్రోధము, ఇంతకుముందు లైఫ్ స్టైల్ చేంజ్, కోపం, ఊరికి ప్రతిదానికి కోపం, చిరాకు, కోపము, తర్వాత రెస్ట్లెస్నెస్, ఇది ఒకటి. శోకము అంటే
ఊరికే ఏడ్చుకుంటూ ఉండడం, లేకపోతే బాధపడుకుంటూ ఉండడం, లేకపోతే అసూయ కూడా ఒక రకమైన శోకం కిందికి వస్తుంది. అవతల ఇతరుల మీద ఏడవడం, లేదు అంటే చదువు సరిగా కాలేదనో, చదువు ఇన్ టైం కాలేదనో, లేకపోతే పని ఇన్ టైం కాలేదనో, లేకపోతే జాబ్లో పోయినప్పుడు ఏదో రకమైన చింత అనమాట. శోకం అంటే బాగా మైండ్కి స్ట్రెయిన్ కలిగించే యాక్టివిటీస్ అన్నమాట. క్రోధ, శోక, శ్రమ అంటే మనకు తాహతు మించి, మన శరీర శక్తికి మించి పనిచేయడం, కష్టపడడం, పనిచేయడం. కొంతమంది చేస్తున్నారు అర్ధరాత్రి దాకా పని చేస్తున్నారు. ఎప్పుడో ఇంత తింటారు, పడుకుంటారు, 1 గంట పడుకుంటారు, మళ్ళీ 2 గంటలు పడుకుంటారు, మళ్ళీ లేచి మళ్ళీ పని చేస్తారు. సో ఇది శక్తికి మించిన అదైతే మన క్రోధ, శోక, శ్రమాకృత. సో ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే వాత దోషం, పిత్త దోషం రెండు కూడా మనకి స్కాల్ప్ హెయిర్ని చేరి ఆ హెయిర్ని మనకి ఫాల్ అయ్యేటట్టు చేస్తుంది. తర్వాత అవి గ్రే హెయిర్ లాగా మారడానికి ఉపయోగపడుతుంది. సో అందుకనే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే మెడిసిన్ మనకి ఈ కాంబినేషన్. అర్థమైందా? నిజంగా చాలా లక్షలు ఖర్చు పెట్టి ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు సార్. ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ అని చెప్పి ఇవి కూడా యూస్ చేస్తూ ఉంటారు సార్. మన ఆయుర్వేదాన్ని అంటే ఇంట్లో దొరికేవి లేదా మన పెరట్లో దొరికేవి, మన చెట్లకు కాసేవి, వాటన్నిటిని అవాయిడ్ చేసి ఏవో కెమికల్స్ తెచ్చుకొని ప్రయోగాలు అయితే మన బాడీని మనమే ఒక ప్రయోగశాల చేసుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న రెమెడీస్ అయితే పాటిస్తే గ్రే హెయిర్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, పీస్ఫుల్గా ఉంటుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.